ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైన ఈగల బెడద తప్పించుకోలేదు కదా. మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం. మరణించిన సింహం కన్నా బ్రతికున్న కుక్క మేలు. స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో, పరస్పర ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం. జ్ఞానం వంశపారపర్య సంపద కాదు, ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మిగలరు. మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి అడుగైన పెట్టలేదు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వేయడం, త్రోవ చూపడం. ఓటమి గురువు లాంటిది. ఏమి చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పిస్తుంది. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవలు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. సక్రమంగా ఉండాలా, దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపు మొగ్గు. అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఒడుదుడుగులు నేమి చెయ్యలేవు. తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకో నాకు ఈరోజు అస్సలు ఆకలి వేయడం లేదు అని చెప్పే వ్యక్తి అమ్మ. నీతిని బోధించడానికి అర్హత లేని వాళ్ళు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే ప్రజలకు ఆ వ్యక్తుల మీదే కాక అసలు నీతి మీదే నిరసభావం ఏర్పడే ప్రమాదం ఉంది. డబ్బు కాదు, డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు. కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు చాలు, కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి. దుష్టులకి దూరంగా ఉండాలి, కానీ వారితో విరోధంగా ఉండకూడదు. ముందుగా వెళ్ళలేని ప్రతి మనిషి వెనక్కి వెళ్ళాల్సిందే. ఇప్పటి వరకు వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవడం అంటే గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖి మాట్లాడడం. ఒక గమ్యం అంటూ లేని వారికి ఏ లాంతరం దారి చూపలేదు. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే వారికి నిరాశ అనేదే కలగదు. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం తప్పకుండా బయటపడుతుంది. గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరైనట్లే. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు, తిట్టుకోనవసరం లేదు. నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి, ప్రతి అడ్డంకి వెనుక కొన్ని అవకాశాలుంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు, నీ గుమ్మం ముందు చెత్తను శుభ్రం చేసుకో. నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. రహస్యం నీ దగ్గరున్నంతసేపే నీకు బానిస, మరొకరి చెప్పావంటే ఇక అది నీకు యజమానే. దురలవాట్లు మొదట్లో సాలెగూళ్ళు, ఆపై ఇనుప గొలుసులు. ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడి నీ దారి తెచ్చుకున్నట్లు కాదు. తన దేశాన్ని చూసి గర్వించే మనిషి కంటే నాకు ఇష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషి అంటే మరీ ఇష్టం. చెప్పుల్లేని కాళ్ళతో నడిచేవారు దారిలో ముళ్ళ చెట్లు నాటకూడదు. కష్టాలను జయించడానికి నిస్పృహ కన్నా చిరునవ్వు బలమైన ఆయుధం. ప్రకృతి, కాలం, సహనం, ఈ మూడు మాన్పలేని గాయం లేదు. ఆనందమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిపేస్తుంది. నువ్వు వెళ్ళే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నిటినీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యానికి చేరలేవు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పకుండా నీకు అనుకూలంగా మారుతుంది. సాహసించేవాడి వెనక అదృష్టం నడుస్తుంటుంది. అడ్డంకులకు కుంగిపోతే అపజయం వాటిని అనుభవాలకు మలుచుకోగలిగేది విజయం. నిన్ను చూసి నవ్వే ప్రపంచాన్ని చూసి నవ్వగలగడమే నీ తొలి విజయం. విజయం,
బద్ధకం రైలు పట్టాల్లాంటివి, ఎన్నటికీ కలవు. ఒకదానితో చెలిమి చేయాలంటే రెండో దానితో వైరం పూనాల్సిందే. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే, సాహసించి ఒక్కడుగు పైకి నడిస్తే శిఖరాగ్రం మీదనే. హింసకు హింస సమాధానం కాదు, కన్నుకు కన్నే జవాబైతే లోకమంతా గుడ్డివారై మిగులుతారు. దుష్టుల ఆప్యాయత పగకన్న ప్రమాదం. అన్ని వేళ సింహాల గంభీరంగా ఉంటే సరిపోదు, అప్పుడప్పుడు నక్కజిత్తులు కూడా అవసరమవుతాయి. అన్నిటికీ దేవుడే ఆధారమన్నట్లు ప్రార్థించు, మొత్తం నీ మీదనే ఆధారపడినట్లు పనిచేయి. నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం దేశమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడు పడుకొని ఉంటే నీకు చాపే నిన్ను యావగించుకుంటుంది. ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ, రెండు ఓటమికి రహదారులే. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించాల్సిన విజయం. బద్ధకస్తునికి ఇష్టమైన పదం రేపు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు, ఆ అనుభవాలు మంచి గుణపాఠం నేర్చుకోపోవడం వల్ల వస్తుంది. సమస్త విజయాలకు సహనమే సమాధానం. గుడ్డును సాగదీస్తే పిల్లను పొందగలం కానీ పగలగొడితే కాదు కదా. ఎప్పుడు నవ్వుతూ ఉండు, అప్పుడు ఈ ప్రపంచమే ఎవరు నీకన్నా అందంగా ఉండరు. నిన్ను చూసి భయపడేవారు నీ వెనక నిన్ను ద్వేషిస్తాడు. ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు, అలాగే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు. చేయవలసిన పనిని చేయకపోవడం, చేయకూడని పనిని చేయడం రెండూ తప్పే. కుక్క మొరుగుతుందని సింహం వెనుదిరిగి చూడదు. సాకులు చెప్పడం నేర్పినవాడు ఇంకేమీ నేర్చుకోలేడు. గుర్తుంచుకోండి.